ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1008 ఆవు పిడకలతో భోగిమంట వేసి 108 మంది చిన్నారులకు భోగి పళ్లు పోసి 3000 మందికి భారీ అన్నదానం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుతగా బ్రహ్మముహూర్తంలో గణపతి హోమం ధనుర్మాస దీపోత్సవం పూర్తి చేసి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకుల దుసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ 2008 భోగి మంటలో కాలజ్ఞాన సహితంగా వెలిసిన వినాయక స్వరూపాన్ని సృష్టి స్వయంభూగా ఆరాధిస్తూ సంకష్ట చతుర్థి భాగ్యంగా వర్ధిల్లడం లోక కళ్యాణకారకమని పేర్కొన్నారు. 19వ వార్షికం సందర్భంగా మకర సంక్రాంతి రోజున పీఠం అధిదేవత అయ్యప్ప స్వామికి ఉదయం వేళలో పంచామృతాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించి రాత్రి పడిహారతి కార్యక్రమం నిర్వహించడం పీఠం సాంప్రదాయంగా జరుగుతుందన్నారు. పీఠంలో ప్రత్యేకంగా పసుపు గణపతి, త్రికోణ స్వరూపమైన బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజ కొరకు మాఘమాసం నుండి ప్రతి నెల మొదటి ఆదివారం త్రినాద వ్రత పూజ చేసేందుకు, పాల్గొన మాసంలో పుత్ర గణపతి వ్రతం చేసేందుకు బ్రహ్మోత్సవ నిర్వహణలో సత్సంకల్పం చేయడం జరిగిందని వివరించారు. ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా మనం ఇక్కడ 1008 ఆవు పేకలతో ఇక్కడ భోగి మంట నిర్వహణ చేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా చంటి పిల్లలకి, చిన్నారులకి భోగి పండ్ల ఆశీర్వాదం, అదేవిధంగా 3000 మందికి భోజనాలతోటి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపటి రోజున అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, రాత్రి పడిహారత కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మరి ఈ రానున్నటువంటి మాఘ మాసంలో 25వ తారీఖు నుంచి రథసప్తమి, ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తెలుగు మాసం ప్రకారంగా త్రినాద వ్రత పూజ కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. త్రినాద వ్రత పూజను ఎందుకు నిర్వహిస్తున్నామంటే, మనం పసుపు గణపతిని తయారు చేస్తే త్రికోణాకారంలో తయారు చేస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు మన దగ్గర వెలుస్తున్నారు. కాబట్టి త్రిమూర్తుల పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఉగాది తర్వాత ప్రతి నెలలోని మొదటి ఆదివారం ఇక్కడ చేయడం జరుగుతుంది. 2, 3, 4 ఆదివారాల్లో భక్తులు కోరుకున్నటువంటి ఇళ్లలో గణపతి పీఠం వచ్చి త్రినాద వ్రత మేళ చేయడం జరుగుతుంది.